Right. Fifth lesson. The plants around us. The plants around us. What are the keywords? Only 6 keywords are there in this lesson. Okay. Uses of trees. Uses of trees. Have you ever seen trees? Yes, sir. Where are the trees? Ground. Edu చెట్లు. Okay. Trees are around us. Around us. మన చుట్టూ ఉన్నాయా? Yes, sir. మనం ఎక్కడ పోయినా గా ఊరు పోయినా గి ఊరు పోయినా గసట పోయినా ఇసుట పోయినా we can see plants, trees. Okay. మరి what are the uses of trees? What are the uses? Oxygen. నీడనిస్తాయి అట చల్ల నీడేస్తాయి. What are the uses? Oxygen gives oxygen. Fruits. చెట్లే మనిషికి అని చెట్లు ఏం చేస్తాయి? అన్ని ఇస్తాయి. These are our life. అవునా? పూలు కాయలు పండ్లు మనిషి రోగానికి మందు అన్నింటినీ ఆ చెట్లే ఇచ్చును అందుకే అందరూ మెచ్చును. చెట్లే మనిషికి జీవమురా చెట్లే మనిషికి ప్రాణమురా. ప్రాణం అంటే ఆక్సిజన్, మన ప్రాణవాయువు అంటారు. మనం ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాం, గాలి విసుకోకపోతే చచ్చిపోతాం. అవునా? మరి చెట్లే మనిషికి జీవం. మనం బతకాలంటే చెట్లు కావాలి. మన ఫుడ్ చెట్లే ఇస్తున్నాయి. పూలు కాయలు పండ్లు మనిషికి రోగానికి, మన రోగం వస్తే మందు కూడా చెట్లే ఇస్తాయి. కాబట్టి యూజ్ ఆఫ్ ట్రీస్. ట్రీస్ గివ్స్ మెనీ థింగ్స్. ఓకేనా? సేయి బాబా, నీకు అన్నం ఎడ దొరుకుతుంది? రైస్, అవి ప్లాంట్స్ నుంచి వస్తుంది. పండ్లు ఎడ దొరుకుతున్నాయి? అవి ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఇలా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. మరి అడాప్షన్ ఆఫ్ ప్లాంట్స్. సెకండ్ వన్ అడాప్షన్ ఆఫ్ ప్లాంట్స్. అడాప్షన్ దత్తత. అడాప్షన్ ఆఫ్ ప్లాంట్స్ దత్తత తీసుకోవాలి. చెట్లను దత్తత తీసుకుంటారా? ఎట్లా అంటే వరుణ్ ఈ చెట్టు నువ్వు పెంచుకోవాలి, నిషాంత్ ఈ చెట్టుకు నీళ్ళు నువ్వే పోయాలి రేపటి నుంచి, అదిక ఈ చెట్టు నీది. ఇలా అడాప్షన్. ఈ 2 చెట్లు నావి సార్, ఈ 4 చెట్లు నావి, ఇవి నేను పోస్తాను, నాదే బాధ్యత. వాటి మొక్కలు ఏం తినకుండా కూడా వాటి చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటా, మొత్తం మీద వాటికి మొత్తం దాని చుట్టూ వీడ్స్ అంటే కలుపు మొక్కలు పెరగకుండా చూసుకుంటా అని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకొని వాళ్ళు ఒక చెట్టుని దాన్ని పెంచే బాధ్యత మొత్తం వాళ్ళే తీసుకుంటారు. ఫస్ట్ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు, లేదా నేను 4th 5th ఉంటాను కదా సార్, 4th నేను 2 yearsలో ఈ చెట్టు మొత్తాన్ని నేనే చూసుకుంటా. ప్లాంట్ని అడాప్షన్ ఆఫ్ ప్లాంట్స్. మొక్కలను దత్తత తీసుకోవడం. కొంతమంది పిల్లల్ని కూడా దత్తత తీసుకుంటారు. వాళ్ళ పిల్లలు లేక అనుకో వాళ్ళని పెంచుకుంటారు కదా, అదన్నట్టు మీరు కూడా మొక్కల్ని పెంచుకోవాలి. పెంచుతారా? ఇదే అడాప్షన్ ఆఫ్ ప్లాంట్స్. నెక్స్ట్ ప్లాంట్స్ గ్రో ఇన్ హౌసెస్. ప్లాంట్స్ గ్రోన్ ఇన్ హౌసెస్. Which plants grown in houses? Which plants grown in houses? Tomato, green chilli, brinjal. Okay, we have different flower plants, some different marigold and different plants also we can grow in our houses. చాలా మొక్కలు పెంచుకుంటాం మన ఇంటికాడ. అలాంటివి కానీ ఇంటికాడ పెంచుకునే వాటిని ప్లాంట్స్ గ్రోన్ ఇన్ హౌసెస్. నెక్స్ట్ 4th వన్ డెజర్ట్ ప్లాంట్స్. డెజర్ట్ ప్లాంట్స్ అంటే ఏంటి? క్యాక్టస్. ఎడారిలో. ఎడారి అంటే ఏంది? డెజర్ట్ అంటే ఎడారి. ఎడారి అంటే డెజర్ట్ అంటే ఎట్లుంటుంది? ఇసుక, వాటర్ ఉండవు అక్కడ ఎక్కువ. సనుగో ఇవి డెజర్ట్ ప్లాంట్స్. కలబంద, నాగజముడు, అవునా? దీన్నే అలోవేరా అంటాం మనం. అలోవేరా అండ్ క్యాక్టస్. దీస్ ఆర్ ద డెజర్ట్ ప్లాంట్స్. మరి వాట్ ఆర్ ద వాటర్ ప్లాంట్స్? వాటర్ లిల్లీ, లోటస్. దీస్ ఆర్ ద వాటర్ ప్లాంట్స్. వాటర్ ప్లాంట్స్ అంటే మొత్తం నీళ్ళనే అవి పూలు పోతాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ ప్లాంట్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ప్లాంట్స్ గ్రో ఇన్ ఓపెన్ ప్లేసెస్. ప్లాంట్స్ గ్రోన్ ఇన్ ఓపెన్ ప్లేసెస్. ఓపెన్ ప్లేస్ అంటే బయట పెరిగే చెట్లు ఏంటి ఉంటాయి? చాలా రకాల చెట్లు పెరుగుతాయి. అనేక రకాల చెట్లు, గడ్డి, మొత్తం అడవి. అడవి అంటేనే కదా ఓపెన్ ప్లేస్ అంటే. అడవి మొత్తం ఫారెస్ట్ లాగా చాలా చెట్లు పెరుగుతుంటాయి. ఈ చెట్లను పెరగడానికి మరి ఎవరు పెంచుతారు? అనిరుద్ధ, ఉపేంద్ర, మరి ఎవరు పెంచుతారు? వాటికి విత్తనాలు ఎట్లా వస్తాయి? చెట్ల నుంచి. ఈ చెట్టు నుంచి రాలిపడి మళ్ళీ గాలి కొట్టుకుపోయి గాలే ఆ మొక్కల్ని వేరే వేరే చోట నాటుతుంది. అవునా?
ఇప్పుడు ఈ చెట్టు ఆ గింజలు కూడా పడ్డాయి అనుకో, అవి గాలి వచ్చి మొత్తం తీసుకోవచ్చు. లేదా వాన వచ్చినప్పుడు వరద వస్తుంది కదా, ఆ వరదకు కూడా ఇప్పుడు ఇక్కడ వేప గింజలు ఎన్ని పడ్డాయి అనుకో, వాన వచ్చినప్పుడు ఏమవుతుంది ఎన్ని కొట్టుకుపోతాయి, ముందు కిందికి పోతాయి. లేదా గాలి వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి. ఇంకేం చేస్తాయి, ఎవరు తీసుకుపోతారు ఇక? పక్షులు అవి తిని అక్కడ పోయి అయితే అక్కడ ఇత్తి పెరుగుతుంది, దాంట్లో వేస్ట్. జంతువులు కూడా ఏవైనా కాయలు, కప్పకాయలు, వేరే కాయలు తింటాయి, ఆ పెండలో ఆ విత్తనం ఉంటుంది, అవి చెట్టుగా పెరుగుతాయి. అయినా మీకు ఖాళీ ప్రదేశం కనబడితే అక్కడ చెట్లను పెంచాలి. మరి ప్రభుత్వం పెంచాలి, మనం పెంచాలి, వాటిని కాపాడాలి కూడా. వేరే జంతువులు తినకుండా కాపాడాలి. ఓకేనా? ఇవి ద ప్లాంట్స్ అరౌండ్ అస్. మన చుట్టూ అనేక రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి, వాటిని తెలుసుకుంటారా? ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ రివిజన్, రైట్?